వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిమూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మార్చి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని స్థాపించడానికి భారతదేశం ఏ దేశంతో ప్రోటోకాల్పై సంతకం చేసింది? ఆన్సర్ బి. డొమినిక్ రిపబ్లిక్. జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ జెట్కోని స్థాపించడానికి డొమినిక్ రిపబ్లిక్తో భారతదేశం ఒక ప్రోటోకాల్పై సంతకం చేసింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ సి. మార్చి 14. ప్రతి సంవత్సరం మార్చి 14వ తేదీన ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కిడ్నీ డే థీమ్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. ఎన్హెచ్పిసి లిమిటెడ్లో డైరెక్టర్ పాత్ర కోసం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ పిఈఎస్బి ఎవరిని సిఫార్సు చేసింది? ఆన్సర్ డి. సంజయ్ కుమార్ సింగ్. ఎన్హెచ్పిసి లిమిటెడ్లో డైరెక్టర్ పాత్ర కోసం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ పిఈఎస్బి సంజయ్ కుమార్ సింగ్ను సిఫార్సు చేసింది. చైనా, ఇరాన్ మరియు రష్యా సంయుక్త నావికాదళ కసరత్తు ఏ నీటిలో జరిగింది? ఆన్సర్ ఏ. గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ప్రాంతీయ సముద్ర భద్రతను పెంపొందించే లక్ష్యంతో సెక్యూరిటీ బెల్ట్ 2024 వ్యాయామంలో భాగంగా చైనా, ఇరాన్ మరియు రష్యా గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో సంయుక్త నావికాదళ కసరత్తులు నిర్వహించాయి. భారత నౌకాదళం ప్రారంభించిన ఆగ్రే మరియు అక్సై నౌకల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ సి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. భారత నావికాదళంలో ప్రారంభించిన ఆగ్రే మరియు అక్సై నౌకలు ప్రధానంగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కు సంబంధించినవి. ఇది ఏఎస్డబ్ల్యూ సోలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బాబ్ ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ ఏ. బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల కోసం నిధులు సేకరించేందుకు బాబ్ ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. అనువర్తిత పరిశోధన కోసం ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఏ భారతీయ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ బి. ఐఐటి ఢిల్లీ. అనువర్తిత పరిశోధన కోసం ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఐఐటి ఢిల్లీ భాగస్వామ్యం కలిగి ఉంది. 2024 రంజీ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ బి. ముంబై. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో విదర్భను ఓడించడం ద్వారా ముంబై వారి 42వ రంజీ ట్రోఫీ టైటిల్ని కైవసం చేసుకుంది. 2015-16 సీజన్లో వారి చివరి విజయం నుండి 8 సంవత్సరాల ఛాంపియన్షిప్ కొరవును ముగించింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2024లో ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ. మార్చి 15. వినియోగదారులుగా వారి హక్కులు మరియు బాధ్యతల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వినియోగదారుల కోసం న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన ఏఐ. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏఐ సంబంధిత సమస్యలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. తాజా యుఎన్డిపి నివేదిక ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి. 134వ ర్యాంక్. 2023-24కు సంబంధించి తాజా యుఎన్డిపి నివేదికలో గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 193 దేశాల్లో భారతదేశం 134వ స్థానంలో ఉంది. ఇది భూటాన్ 125, బంగ్లాదేశ్ 129 వంటి దేశాల కంటే దిగువన ఉండడం గమనార్హం. కాగ్నిషన్ ప్రారంభించిన కొత్త కృత్రిమ మేధస్సు చాట్బాట్ పేరేంటి? ఆన్సర్ ఏ. డెవిన్. కోడింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటిగ్రేషన్, ఎండ్ టు ఎండ్ యాప్ డెవలప్మెంట్, ఏఐ మోడల్ ట్రైనింగ్, కాంప్లెక్స్ టాస్క్ ఎగ్జిక్యూటివ్, సందర్భోచిత అవగాహన మరియు ప్రోయాక్టివ్ అధునాతన సామర్థ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకునే డెవిన్ను కాగ్నిషన్ పరిచయం చేసింది. భారత నౌకాదళం యొక్క ప్రధాన కార్యాలయం కొత్తగా నిర్మించిన నౌసేనా భవన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. ఢిల్లీ. నౌసేనా భవన్ అని పిలువబడే ఇండియన్ నేవీ కోసం కొత్తగా నిర్మించిన ప్రధాన కార్యాలయ భవనం ఢిల్లీ కంటోన్మెంట్లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ సి. సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును జెడ్డాలో ఆవిష్కరించింది. ఇది సాంప్రదాయ మరియు వినూత్న డిజైన్ల సమ్మేళనాన్ని సూచిస్తుంది.
దాతృత్వ కృషికి గాను పివి నరసింహారావు స్మారక పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ డి. రతన్ టాటా. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తన విశిష్ట దాతృత్వ కృషికి పివి నరసింహారావు స్మారక అవార్డుతో సత్కరించారు. నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ డి. బి. సాయిరామ్. నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్కి కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా బి. సాయిరామ్ నియమితులయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి? ఆన్సర్ డి. 7 దశలు. లోక్సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1, 2024 వరకు 7 దశల్లో నిర్వహించబడతాయి. భారత ఎన్నికల సంఘం ప్రకటించినట్టుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అస్థిరమైన రీతిలో కవర్ చేస్తుంది. భారత ఎన్నికల కమిషనర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ. సుఖ్బీర్ సింగ్ సంధు. సుఖ్బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ క్యాడర్కి చెందిన రిటైర్డ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మార్చి 14, 2024 భారత ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అతడు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా మరియు ఫిబ్రవరి 2023లో లోక్పాల్ కార్యదర్శిగా పనిచేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న నాణ్యాన్ని ఢీకొట్టగలిగే లేజర్ ఆయుధాన్ని ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ ఏ. యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ దాని డ్రాగన్ ఫైర్ లేజర్ డైరెక్ట్ కనెక్టివిటీ వెపన్ని విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు బెదిరింపులను అడ్డుకోవడంలో ఖచ్చితత్వ లక్ష్యాన్ని మరియు వ్యయ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. పూసా కృషి విజ్ఞాన మేళా మొదటిసారి ఎక్కడ నిర్వహించబోతోంది? ఆన్సర్ బి. సిమ్డేగా. పూసా కృషి విజ్ఞాన మేళా జాతీయ స్థాయి వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన జార్ఖండ్లోని సిమ్డేగాలో మొదటిసారిగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో రైతులతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు వ్యవస్థాపనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని కలిగి ఉన్న మొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ సి. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ డి. ఆసిఫ్ అలీ జర్దారీ. రక్షణ మంత్రిత్వ శాఖలో 34 ALH ధ్రువ్ హెలికాప్టర్ల కోసం 8,073 కోట్ల డీల్ కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఏ. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 34 ALH ధ్రువ్ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో 8,073 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఈసీఐ మరియు బీసీసీఐ నిర్వహించిన ఇంక్లూజివ్ క్రికెట్ మ్యాచ్లో పీడబ్ల్యూడీ విభాగంలో నేషనల్ ఐకాన్గా ఎవరు ప్రకటించారు? ఆన్సర్ డి. శీతల్ దేవి. భారత ఎన్నికల సంఘం మరియు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించిన ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వికలాంగుల విభాగంలో ప్రఖ్యాత పారా ఆర్చర్ మరియు అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవిని నేషనల్ ఐకాన్గా ప్రకటించారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. జైదీప్ హన్స్రాజ్. జైదీప్ హన్స్రాజ్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ కోటక్ నియమించింది. ఇది 1 ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. రాహుల్ సింగ్. నిధి చిబ్బర్ తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. కాశ్మీర్లో మొదటి ఫార్ములా 4 కార్ రేసింగ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి. దాల్సర్.